నిన్న సింగరేణికి సంబంధించి దాదాపు 40 లక్షల కోట్ల బొగ్గు మాయమైందని చెప్పేసి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు కీలకమైన అంశాన్ని లేవనెత్తిన పరిస్థితి. దాని విలువ దాదాపు 1600 కోట్లు ఉంటుందని, 7 గన్ల వద్ద బొగ్గున్నట్టు వెబ్సైట్లో రికార్డు ఉన్నాయి కానీ అక్కడ కనిపించట్లేదని చెప్పి ఆయన లేవనెత్తిన కీలకమైన అంశం. ఇప్పటికే సింగరేణికి సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోజు రోజుకి సంస్థ కుదేలవుతూ ఉంది, అప్పుల్లో కూరుకుపోతూ ఉంది. 4000 కోట్ల ఓవర్ డ్యూస్కు వెళ్ళిపోయిన పరిస్థితి. తాజాగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సీతారామరాజు గారు, ముందుగా మీకు టీ న్యూస్ వీక్షకులకి, సోదరులు విజయానంద్ గారికి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నిజంగా సింగరేణి అనేది తెలంగాణకు కొంగు బంగారం లాంటిది. చాలా ఇక దాంట్లో ఇంకేం లేదు. రెండు, మైనింగ్లో కానీ అంతర్జాతీయ వాణిజ్యంలో కానీ 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఒక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. దానికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ఏ విధంగా అధికారంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని ఏ విధంగా నలిపేయాలి, కబ్జా చేయాలి అని ప్రైవేటు రకరకాలుగా జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు ఆయువు పట్టు లాంటి సింగరేణిని, ఎందుకంటే దాదాపు 70-80 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం ఇచ్చే సంస్థ, పరోక్షంగా లక్షల మందికి ఆర్థికంగా ఆ సింగరేణి బెల్టులు అక్కడి నుంచి మనకు రామగుండం నుంచి మొదలుకొని కొత్తగూడెం వరకు ప్రతి చోట ఒక ఆర్థికంగా చేతినిచ్చే ఒక గొప్ప సంస్థ. దానికి అనుసంధానంగా కొన్ని లక్షల మంది చిన్న చిన్న వ్యాపారాలు, దాంతో హోటల్ ఇండస్ట్రీ, రకరకాలుగా జీవనం కొనసాగించే ఒక ఆధారం ఇచ్చేటటువంటి ఒక పెద్ద సంస్థ. అటువంటి సంస్థని కేసీఆర్ గారు తెలంగాణ వచ్చే నాటికి అప్పటికి ఉద్యోగాలన్నీ ఇక మెల్లమెల్లగా తీసేస్తూ దాన్ని సింగరేణిని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటటువంటిది నడుస్తుండే 2014. అటువంటి సంస్థని కేసీఆర్ గారు 19,000 మందికి మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒక గొప్ప, అతి గొప్ప ఒక శ్రీకారం చుట్టిండు. దాన్ని దానికి ఉన్నటువంటి నెగటివ్ బ్యాగేజ్ని అంతా తీసేసి ఒక గొప్ప మళ్ళీ పాత పూర్వ వైభవం తీసుకొచ్చారు సింగరేణి సంస్థకి. ఆర్థికంగా కానీ దానికి ఉన్నటువంటి సోషల్ కాజ్ కానీ ఏ రకంగా చూసినా కూడా దాన్ని ఒక గొప్ప సంస్థగా మళ్ళీ నిలబెట్టిండు. కాబట్టే సింగరేణి లాభాల నుంచి కార్మికులకి ఒక బ్రహ్మాండమైనటువంటి దసరా సందర్భంలో లాభాల్లో వాటాలు ఇచ్చే స్థితికి, అప్పుల్లో నుంచి వాటాలు ఇచ్చే స్థితికి, వాళ్ళకు లాభాలు కార్మికులకు పనిచే స్థితికి తీసుకొచ్చింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే దాదాపు ఆ సంస్థని ఇప్పుడు మీరు చెప్పినట్టు 4,000 కోట్ల ఓవర్ డ్యూస్కి తీసుకొచ్చారు. అసలు రాష్ట్ర ప్రభుత్వ ఓవర్ డ్యూసే 3,200 కోట్లు ఉన్నాయి, కానీ సింగరేణికి వచ్చేసరికి 4,000 కోట్ల ఓవర్ డ్యూస్. అసలు ఇంకేం అర్థం కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఏమంటారు చూడు, చుట్టూ వాళ్ళే కానీ ఏదో చేపల ముళ్ళు ఏదో మాయమైనట్టు రికార్డులలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ఏప్రిల్ 30వ తారీఖు నాటికి రికార్డులలో 7 ఏరియాస్ ఉంటాయి. దానికి మన రామగుండం 7 గన్లు, రామగుండం 1, రామగుండం 2, భూపాలపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, ఇట్లా మొత్తంగా 7 గన్లు ఉంటాయి. 7 గన్లలో స్టాక్ ఉన్నట్టుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ఏప్రిల్ 30 నాటిగా రికార్డులను చూపిస్తున్నారు. దానికి ఇక మనం చెప్పాలంటే అవన్నీ కూడా, కానీ తీరా చూస్తే వాస్తవంగా ఏంటంటే గ్రౌండ్ రియాలిటీస్ స్టాక్ ఎక్కడా లేదు. ఓకే, దాని విలువ దాదాపు 16,000 కోట్లు ఉంటుంది. 1600 కోట్లు, సారీ క్షమించాలి, 1600 కోట్లు ఉంటుంది. అంటే ఏంది అసలు, ఏమవుతుంది అసలు, ఏం చేస్తున్నారు రాష్ట్రంలో, ఏం జరుగుతున్నది అసలు? ఎక్కడ చూసినా కూడా భూములు మింగుతుంటారు. దేనికి సంబంధించినటువంటి ఇంకా అసలు నిధులు అప్పులు తెచ్చి ఇప్పటికీ 3,70,000 కోట్లు తెచ్చి అప్పులు తెచ్చి అసలు ఒక్క పైసా ఒక్క పని చేయకుండా మింగితిరి. ఆఖరికి సింగరేణి బొగ్గును కూడా మాయం చేసినట్టు ఇంక మామూలు కాదు. ఏదో గన్లలో వచ్చే దాంట్లో అదో ఏదో పర్సెంటేజ్లో ఏదో అనుకున్నాం. లాస్ట్కు ఏంది, నైని కోల్ బ్లాక్ని అప్పనంగా పంచుకుందామని చూసారు. బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తంగా ఉంది కాబట్టి ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు బీఆర్ఎస్ నాయకత్వం మీద చేసినా కూడా అలర్ట్గా తెలంగాణ ప్రజల పక్షాన ఒక రక్షణ కవచంగా నిలబడినటువంటి పార్టీ కాబట్టి బరాబరుగా నైని కోల్ బ్లాక్ దగ్గరికి వచ్చేసరికి నిలబడి దాన్ని వీళ్ళ దొంగతనాన్ని ఆపగలిగినాం. మేము దొంగతనం చేసి పంచుకుందామని ఉంటే బొగ్గు గన్లు పంచుకుందామంటే మీరు ఆపుతారని ఇక లాస్ట్కి ఏకంగా బొగ్గుని లేకుండా మాయం చేసేటటువంటి మహాగనులు వీళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇది నిజంగా ఇది కాంగ్రెస్ నిజంగా ఇదైతే
ఇక్కడ బీజేపీ పాత్ర ఏంది? కేంద్ర ప్రభుత్వం కదా. ఎస్ సింగరేణి సంస్థ అనేది జాయింట్ వెంచర్. ఎస్ 51% రాష్ట్ర ప్రభుత్వం అంట, 49% కేంద్ర ప్రభుత్వం అంట. ఎస్ రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల జాయింట్ ఉమ్మడి సంస్థ అది. అడ్మినిస్ట్రేషన్ మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు మానిటరీ పాలసీకి సంబంధించి కూడా ఇది మైనింగ్ అనేది పాలసీ సెంట్రల్ పాలసీనే ఉంటుంది. ఎస్ అది ఉంటుంది. ఇక్కడ నైని కోల్ బ్లాక్ అప్పుడు ఇంత జరుగుతుంటే కూడా మళ్ళీ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా తెలంగాణవాడి కిషన్ రెడ్డి గారు ఉంటారు. ఆ రోజు అంతా జరుగుతుంటే ఎంతసేపు కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ 9.5 ఏళ్ల మీద దుమ్మెత్తి పోసి చిల్లర చౌకబారు వ్యవహారం మాట్లాడేటటువంటి రాజకీయం చేసినారు తప్ప బీజేపీ కాంగ్రెస్ ఆ రోజు అంత సమాజం నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ నైని దాన్ని ఒక్కటి రద్దు చేసిండ్రు. తర్వాత మొత్తం సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి అవినీతి వ్యవహారానికి సంబంధించి ఒక కమిటీ వేసి విచారణ చేస్తామని చెప్పింది. దాదాపు ఇప్పటికి 5-6 నెలలు అవుతుంది. మరి కిషన్ రెడ్డి గారు చెప్పాలి, నరేంద్ర మోడీ గారు చెప్పాలి. అంటే వచ్చేసి తెలంగాణకి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు కదా. అసలు ఏంది సింగరేణి, ఏమవుతుంది, సింగరేణిలో ఏం జరుగుతుంది, సింగరేణిలో ఇంత దోపిడీ ఎందుకు జరుగుతున్నది, మీకు తెలియకుండా జరుగుతున్నదా? కేంద్ర ప్రభుత్వాలు తెలియకుండా సింగరేణిలో దోపిడీ, సింగరేణి లూటీ చేసే పని జరుగుతుందా? లేదా ఆ దోపిడీలో మీది కూడా ప్రధాన భాగస్వామ్యం ఉందా? ఏంది ఇది? ఒక తెలంగాణకు ఇవాల్టి కాదు, బిఫోర్ ఇండిపెండెన్స్ సింగరేణి అనేది అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. దేశంలోనే ఇప్పటికీ మైనింగ్లో అద్భుతమైన అనుభవము, అద్భుతమైన ఎక్స్పీరియన్సు, నాలెడ్జ్ ఉన్నటువంటి టెక్నికల్ మ్యాన్ పవర్ ఉంది, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్నది. ఇంత ఉన్నటువంటి ఇంకొక కొత్త అనుభవం ఉన్నటువంటి దాని ఉన్నటువంటి సంస్థని ఎప్పటికప్పుడు రెండు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలుపుకొని దాన్ని నిర్వీర్యం చేసి విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్ర రెండు కలిపి చేస్తున్నాయి. ఒక కాంగ్రెస్ కూడా కాదు ఇక్కడ, బీజేపీ కాంగ్రెస్ రెండు. ఎందుకంటే నైని కోల్పులకప్పుడు వీళ్ళ ఇద్దరు దొంగతనం బయటపడింది. బీఆర్ఎస్ పార్టీ ఒకటి లేకపోయింటే ఆ రోజు అప్పనంగా వాళ్ళు అనుకున్న వాళ్ళకి అప్పచెప్పుకునేటోళ్ళు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నిలబడింది కాబట్టి, కొట్లాడింది కాబట్టి ఏం చేయలేకపోయినారు. మళ్ళీ ఇవాళ సందర్భం వచ్చినప్పటికల్లా ఆ సింగరేణిని అప్పుల పాలు చేయటమో లేకపోతే ఇంకోటి చేసి ఇవాళ ఇచ్చిన ఆ సంస్థని మనుగడని లేకుండా చేసేటటువంటి తెలంగాణకు ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, అతిపెద్ద తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి ఆర్టీసీ. ఈ రెండింటిని నాశనం చేసే పనిలో ఇవాళ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సమర్థవంతంగా అడ్డుకోగలుగుతుంది కాబట్టి, నిలువరించగలుగుతున్నది కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు తప్ప ఇవాళ సింగరేణిది లాస్ట్కు బొగ్గు గన్లు మాయం చేస్తుంది. గన్లు ప్రైవేటుకు ఇచ్చుకుందాము 20 ఏళ్ళు 30 ఏళ్ళు అని చెప్పేసి చేస్తే దాన్ని అడ్డుకుంటే లాస్ట్కి ఇలా బొగ్గుని లేకుండా చేస్తున్నారంటే ఇంకా ఏం చెప్పాలి వీళ్ళని? దీని మీద ఖచ్చితంగా హరీష్ రావు గారు నిన్న మాట్లాడినట్టుగా దీని మీద సిట్టు వేస్తారా? లేకపోతే మీరు చీటింగ్ మాటికి అంటారు కదా సిబిఐ అని, సిబిఐ విచారణ ఎందుకంటే సిబిఐ జరగాలి వాస్తవంగా, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి సంస్థ కాబట్టి, రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థ కాబట్టి ఒక అత్యున్నత దర్యాప్తే జరగాలి. అసలు ఏం జరుగుతున్నది సింగరేణిలో అవినీతి, మిగతా గనులకు సంబంధించి కానీ దగ్గర జరిగే ఆర్థిక గోల్మాల్ వ్యవహారాలు కానీ లేకుండా ఏ నిబంధనలు పాటించకుండా సివిల్ వర్క్స్ 100 కోట్ల సివిల్ వర్క్స్, సిఎస్ఆర్ ఫండ్స్ అన్నిటిని ఇష్టానుసారంగా వాళ్ళ చేస్తున్నారు. ఎందుకంటే సింగరేణిని నిర్వీర్యం చేసి కుప్ప చేసినట్టయితే ఎవరో కథ అనుకున్నట్టుగా చేసుకునేటటువంటి జరుగుతుంది. కాబట్టి మొత్తం వ్యవహారం మీద హరీష్ రావు గారు అడిగినట్టు సిట్ కానీ లేదా సిబిసిఐడి కానీ ఇంకా వాస్తవాలు లోతుగా జరగాలంటే సిబిఐ కానీ విచారణ జరిగి వాస్తవం ఏంది అసలు అన్నది ఇవాళ తెలంగాణ సమాజానికి మొత్తం దేశాన్ని కూడా తెలియాల్సినటువంటి అవసరం.